యా ఇదే మంది. ఓకేరా బాయ్. ఒక్క 2 minutes ఆగరా. ఏ సురేష్ గారు నీకోసం కోకోకోలా తీసుకొస్తున్నాడు. ఏ కోకింగ్ ఎక్కడ కొనుక్కుంటలేరా? అది మామూలు కోకోకోలా కాదు, వాడ్కా కోలా. అవునా? ఒక్క నిమిషం రా, వచ్చేసాడు. త్వరగా రే బండా వాడి కాదు నిన్ను. ఓకే అది నీకు వైజాగ్ లో గోల్డెన్ డ్రాప్స్ తాగే అదృష్టం లేదురా. నీ బ్యాడ్ లక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాకు తెలుసురా ఛాలెంజ్ చేస్తాడు, గెలుస్తాడని. అది చచ్చిపోయేవాడికి తెలుసా? Can't you see? You'd have died. ఇంత అందంగా ఉన్నావేంటి? నేను మళ్ళీ చేస్తాను పెట్టి. హే రవి. ఏంది బా అంత ఓకేనా? బావా యు వోంట్ బిలీవ్ మీ ఇఫ్ ఐ టోల్డ్ యు వాట్ హ్యాపెండ్. ఎందుకునామ్మా మంచిగానే నమ్ముతా. నువ్వు కోక్ బాటిల్ తాగే లోపల నీ లైఫ్ రిస్క్ అయి ఉంటది, అంతే కదా? హే అంత కరెక్ట్గా ఇలా చెప్పావు. రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కత్తిలాంటి అమ్మాయి తగిలింది. అవునా? ఆల్మోస్ట్ పోయాను అనుకున్నాను బావా, కానీ ఏంజెల్ వచ్చిన లైఫ్ ని పెంచేసింది. అందంగా ఉంటుందా? అందంగానా? కోహినూర్ బావా ఫస్ట్ సైట్ లోనే గుచ్చేసుకుంది. దాని బాబా ఎవడో కానీ బ్యాంక్ లో డబ్బులు బోల్ దాన్ని దాచుకోవాలి, లేదంటే నాలంటి ఎవడో ఎత్తుకుపోతాడు. చాలా డిస్టర్బ్ చేసింది బావా. హలో హలో విన్నావా? టికెట్ 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 అమ్మా, కొంచెం పడుకోండి. ఏంటిది వాసన? ఏం లేదు. మందు కాదు? కాదు. ఏది ఇలాగి? ఇది నాది, నేవను. నీదే. వాసన చూసిస్తాను ఇలాగి. వద్దు బాబు, వద్దు వద్దు. అరే అలా. మందే. సాక్ష్యం ఏది? సాక్ష్యమా? నా టికెట్. టికెట్ టికెట్ నువ్వే పడేసావుగా. ఏంటి సాక్ష్యం? జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి 500 ఫైన్ వేస్తారు, కానీ నువ్వు నా ఇగోని హత్య చేసావు కాబట్టి హైదరాబాద్ కి 500 కిలోమీటర్ల దూరంలో వదిలేస్తున్నా. పోనీ ఇప్పుడు ఇస్తాను. బాయ్. ఇదిగో డోర్లన్నీ లాక్ చేశా, నువ్వేం ట్రై చేయక్కర్లేదు. సిలక చూసావా, నీ ఎక్కిళ్ళు ఆపేశాను కానీ ట్రైన్నే ఆపలేకపోయాను. ఈ రోజు నాకు ఇలా కలిసి వచ్చేసిందేంట్రా? హెల్ప్ హెల్ప్
హెల్ప్ హెల్ప్ అంటారా చేస్తారా? నీ వాయిస్ లో బేస్ లేదు. ఈ ప్లాట్ఫామ్ లో మేము తప్పితే ఎవ్వరూ లేరు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. మళ్ళీ మిస్ అయ్యింది. హే, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? హలో, ఏంటి మందోత్నం నిన్ను దించేశారా టీసీ గారు? లేదు వాటరే మరేంటి ఇక్కడ? పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నేను ముష్టోండి కాదు. మరి ఏం రో ద్రౌపదిని కాపాడనీకి వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నావురా? అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా? అవును. అయితే నేను కృష్ణుని కాదు. పోనీ రాముడు అనుకో. ఓయ్ హీరో, ఎక్కువ ఊహించేసుకోకు. ఇక్కడ నెంబర్ చూసావా? మా వాళ్ళు కండలు చూసావా? యూ జస్ట్ కాంట్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటి? రే పిలక పిలక లేకరా. రే అలా కొట్టేసావేంట్రా? సపోజ్ రావణాసుడు సీత కోసం వచ్చాడు, కానీ రాముడు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? బాక్స్ బద్దలు కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ పురాణాలు కోరెందుకురా? ముందారు సంగతి చూడండి. కొట్టండి రాని. రే ఎలుగుబంటి ఎర్రా, ఆడి కాళ్ళు ఎరుకొట్టే. టైగర్ ఏంటి? రామాయణంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా అన్న? రామాయణంలో కృష్ణుడు, భారతంలో కృష్ణుడు ఉంటాడు రా. రామాయణంలో రాముడే ఉంటాడు. రాముడే ఉంటాడు రా. రేయ్ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నాను. మన వాళ్ళందరూ తీసుకుని వెంటనే వచ్చాయి. ఎవడ్రా ఎవడ్రా? మా ఫ్రెండ్స్ తో. ఏంటి కొత్త బైక్ నింపి కొట్టించేద్దానా? అవును. చైనా పీస్ అనుకున్నావా? 19,000 ఫోన్ అయ్యా. నేను నీతో ఫైట్ చేయను. ఏంటా ఏం చేయవు? రెక్క కూడా ఇరిగిపోతుంది. వదిలే వదిలే అమ్మ, మరి ఫైట్ అన్నా? వదిలే అమ్మా. అబ్బా కొట్టగయ్యా, కొట్టద్దంటే కొడతా వింటయ్యా. నువ్వు మనిషివేనా? అబ్బా అమ్మా నువ్వు తేవదు తల్లి కదా. మరి దేవతలంటే అమ్మాయిని ఏడిపిస్తాడా? ఏడిపిస్తాడా? నా దరిద్రానికి ఈరోజు ఈడి తగిలేడేంటి? అంత గట్టిగా కొట్టడం అవసరమా? నా కోపం వస్తే అంతే. ఏంటయ్యా గొడవ? ఏం జరిగింది? గొడవై పోయింది. అమ్మాది ఆదిత్య. థ్యాంక్స్ ఎలానో చెప్పలేదు. అట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా. ట్రైన్లో నేను నిన్ను కాపాడాను, నువ్వు చెప్పావా థ్యాంక్స్? థ్యాంక్స్. వర్ష. వర్ష, నైస్ నేమ్. వర్ష నేను హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? ఓ ఈ బుక్ ఏముండదు. దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తాడు, కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. అయ్యో సేడస్ట్.
అంటే అదేదో సరదాగా. లోపల ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? ఏదో బుక్ జరుగుతూ నన్ను నేను డైవర్ట్ చేసుకుందాం ట్రై చేస్తుంటే యూ జస్ట్ రూయిన్డ్ ఇట్. హే, టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకా? ఫస్ట్ టైం ఆరుగురు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను. పాపం. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటి మీద బెంగగా ఉంది. హే, ఇట్స్ ఓకే. ఇంట్లోతో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా? అమ్మ కాల్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఎవరు? అది నా ఫోన్. హలో హలో అమ్మా. రే, ఎవరమ్మాయి? అది వర్ష అని ఏదో బై మిస్టేక్ తీసిందమ్మా. బై మిస్టేకా? ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. అమ్మా అలా ఎలా ఇస్తామ్మా, బాగోద్దు. రే, ఇవ్వరా. ఓకేమ్మా, మాట్లాడు. నేనెందుకు? ఏం కాదు, ప్లీజ్ మాట్లాడు. హలో ఆంటీ, సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను. పర్వాలేదమ్మా. మరి నువ్వేంటి మావాడి దగ్గర? ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ. మరి మావాడు? తను కూడా మిస్ అయ్యాడు. ట్రైన్ మిస్ అయ్యాడా? ఏంటి, ట్రైన్ మిస్ అయ్యాడా? అందుకే ఫ్లైట్ లో రమ్మని చెప్పా. ఇద్దరు కలిసే మిస్ అయ్యారన్నమాట. లేదండి, నేను ఈ స్టేషన్ లో మిస్ అయ్యాను, తను వేరే స్టేషన్ లో మిస్ అయ్యాడు. అమ్మా అమ్మా, ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు? ఏయ్, అది అమ్మా నీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఓకేమా, బాయ్. ఏయ్, అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? టెన్షన్ లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను. ఏంటి, నా ఫోన్ కా? అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. ఓకే, నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి? కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళి కూర్చోవాలి. ఓకే. హే, జస్ట్ ఇన్ కేస్. ఇక్కడ కూర్చున్నావేంటి? దూరంగా కూర్చోమన్నావు. దూరంగా అంటే ఇంత దూరంగా కాదు, దగ్గరగానే కొంచెం దూరంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఓ షిట్, ఆల్మోస్ట్ హై స్కోర్ బీట్ చేశాను. అంతా నీ వల్ల. కాలిందా? నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. అరే, దట్ వాస్ ఫర్ ఫన్. ఏదో మాట్లాడని ట్రై చేస్తుంటే. అబ్బా, నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు, నన్ను పడేయడానికి ట్రై చేసావు, నాకు తెలుసులే. నేనా? నిన్న కోహినూర్ నా? మా నాన్న నన్ను ఏ బ్యాంక్ లో దాచుకోవాలో అది కూడా చెప్పు. వినేసావా? పోన్లే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలదు. You're such a big flirt. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, నన్ను వదిలే. హే, ఆకలేస్తుందా? ఏదో పెద్ద పెట్టేవాళ్ళ. ఏం చేస్తున్నావు? తింటానికి ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. 1 second. హే, బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? 1 minute.
వర్షానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. అయితే నువ్వు సింగిలా? ఓకే దెన్ ఐ లవ్ యూ. What the hell did you say? ఓ వినపడలేదా? ఐ లవ్ యూ. వినపడింది కానీ ఇంత సడన్ గా అవుతుంది ఎలా చెప్తావు? నాకు ప్రేమ వస్తే అంతే. చూసిన గంటలోనా? యాక్చువల్లీ చూసిన వెంటనే, బట్ చెప్పడానికి టైం పట్టింది. సారీ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ అది. నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటిదే. మా అబ్బాయి కాని పడదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.